హాయ్ ఎవ్రీవన్. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో మనం ఈ వీడియోలో ప్రతిరోజు 30 వాక్యాలు ప్రతిరోజు 30 వాక్యాలు. నేను నిన్నేమన్నానని నీకంత కోపం? నేను ఆ చెట్టు ఆకులు తెంపుతున్నాను. మా బాబుకి స్నానం చేపిస్తున్నాను. మా పాపని తయారు చేస్తున్నాను. ఇలాంటి మరెన్నో వాక్యాలు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి. నేను నిన్నేమన్నానని నీకంత కోపం? నేను నిన్ను ఏమన్నానని నీకంత కోపం? ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో చూడండి. What have I said about you to make you so angry? What have I said about you to make you so angry? Next. ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను. ఇంగ్లీష్లో I will not stay here for even a moment longer. I won't stay here for even a moment longer. Next. అతను దొంగ అని చెప్పగా విన్నాను. నాకు నిజం తెలియదు. అతను దొంగ అని చెప్పగా విన్నాను. నాకు నిజం తెలియదు. ఇంగ్లీష్లో That he is a thief is only hearsay. I don't know the truth. That he is a thief is only hearsay. I don't know the truth. Next. నేను ఆ చెట్టు ఆకులు తెంపుతున్నాను. ఇంగ్లీష్లో I am plucking the leaves of the tree. I am plucking the leaves of the tree. Next. మా పాపని తయారు చేస్తున్నాను. ఇంగ్లీష్లో I am getting my child ready. Next. మా బాబుకి స్నానం చేపిస్తున్నాను. ఇంగ్లీష్లో చూడండి. I am giving a bath to my little son. I am giving a bath to my little son. Next. మా పాపకి డ్రెస్ వేస్తున్నాను. ఇంగ్లీష్లో I am having our baby dressed up. I am getting our baby dressed up. Next. నా షూ తెగిపోయింది. ఇంగ్లీష్లో My shoe is damaged. Next. నా చెయ్యి తెగింది. ఇంగ్లీష్లో My hand was injured. ఒకవేళ పర్పస్ చెప్పాలనుకోండి, చూడండి. I injured my hand while cooking. Next. మా అబ్బాయి మధ్యలో చదువు మానేసిన ఫీజు పూర్తిగా కడతానని మాటిస్తున్నాను. ఇంగ్లీష్లో చూడండి.
I undertake to pay the fees in full even if my son discontinues studies in the middle. I undertake to pay the fees in full even if my son discontinues studies in the middle. Next, అది అలా వాడుతున్నప్పుడు పనిముట్టు విరిగిపోయింది. అది అలా వాడుతున్నప్పుడు పనిముట్టు విరిగిపోయింది. అంటే ఏదైనా ఎక్కువగా యూజ్ చేస్తున్నప్పుడు అది కొన్ని సందర్భాల్లో విరిగిపోతుంటాయి కదా, ఆ సెన్స్ అన్నమాట. చూడండి, వైల్ సో యూజ్డ్ ద టూల్ వాజ్ బ్రోకెన్. వైల్ సో యూజ్డ్ ద టూల్ వాజ్ బ్రోకెన్. నెక్స్ట్, అది నిజమే కావచ్చు కానీ అది నిన్నెందుకు ఆందోళన పరుస్తుందో నాకు అర్థం కావడం లేదు. అది నిజమే కావచ్చు కానీ అది నిన్నెందుకు ఆందోళన పరుస్తుందో నాకు అర్థం కావడం లేదు. ఇంగ్లీష్లో చూడండి, బీ దట్ యాజ్ ఇట్ మే, ఐ డోంట్ అండర్స్టాండ్ వై ఇట్ షుడ్ వరీ యూ. Be that as it may, I don't understand why it should worry you. Next, అది అలా ఉన్నప్పటికీ దానికి నేనెలా బాధ్యుడినో నాకు అర్థం కావడం లేదు. అది అలా అయినప్పటికీ దానికి నేనెలా బాధ్యుడునో నాకు అర్థం కావడం లేదు. ఇంగ్లీష్లో చూడండి, వై దట్ బీయింగ్ సో ఐ డోంట్ సీ హౌ ఐ యామ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. While that being so, I don't see how I am responsible for it. Next, నాకు ఎప్పుడూ పని చెబుతూ ఉంటారు. ఇంగ్లీష్లో, I am told to work always. I am told to work always. Next, అతని అందం కంటే ఎత్తు ఎక్కువ, అతని అందం కంటే పొడవు ఎక్కువ. ఇంగ్లీష్లో చూడండి, he is rather tall than handsome. He is rather tall than handsome. నెక్స్ట్, హరిశ్చంద్రుడు ప్రాణాలైనా పోగొట్టుకుంటాడు కానీ అబద్ధం చెప్పడు. హరిశ్చంద్రుడు ప్రాణాలైనా పోగొట్టుకుంటాడు కానీ అబద్ధం చెప్పడు. ఇంగ్లీష్లో, హరిశ్చంద్ర వుడ్ రాదర్ డై దాన్ టెల్ ఏ లై. హరిశ్చంద్ర వుడ్ రాదర్ డై దాన్ టెల్ ఏ లై. నెక్స్ట్, ఆ దురదృష్టకరమైన సంఘటన జరిగినప్పటి నుండి నేనతడిని చూడలేదు. ఆ దురదృష్టకరమైన సంఘటన జరిగినప్పటి నుండి నేనతడిని చూడలేదు. ఇంగ్లీష్లో చూడండి, ఫ్రమ్ ద టైమ్ ద ఈవెంట్ టుక్ ప్లేస్ ఐ హ్యావ్ నాట్ సీన్ హిమ్. From the time the event took place, I have not seen him. Next, బంగారం ధర రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. బంగారం ధర రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. ఇంగ్లీష్లో, the price of gold is rising day by day. The price of gold is rising day by day. Next, హోటల్ వాళ్ళు
ధరలను పెంచేశారు. హోటల్ వాళ్ళు ధరలను పెంచేశారు. ఇంగ్లీష్లో చూడండి. The hotelizers have raised prices. The hotelizers have raised prices. నెక్స్ట్, అతను అనుకుని ఉంటే నటుడిగా ఉండేవాడు, కానీ అతను అనుకోలేదన్నమాట, కాబట్టి లేడు అనే సెన్స్. అతను అనుకుని ఉంటే నటుడిగా ఉండేవాడు. చూడండి ఇంగ్లీష్లో. He would have been an actor if he had wanted. He would have been an actor if he had wanted. Next. అతడు నిన్న ఇంట్లో లేడు. అతడు తన స్నేహితుడి ఇంట్లో ఉండి ఉండొచ్చు. అతడు నిన్న ఇంట్లో లేడు. అతడు తన స్నేహితుడి ఇంట్లో ఉండి ఉండొచ్చు. ఓకే, దీన్ని ఇంగ్లీష్లో చూడండి. He was not at home last night. He might have been at his friend's. He was not at home last night. He might have been at his friend's. ఇక్కడ ఫ్రెండ్స్ తర్వాత పర్టికులర్గా మరలా హోమ్ అని చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఫస్ట్ సెంటెన్స్లో హోమ్ అని చెప్పాం కాబట్టి ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. ఒకళ్ళు చెప్పినా కూడా తప్పు అవ్వదు. ఓకే, నెక్స్ట్. ఆ సంచిలో బియ్యం కంటే ఈ సంచిలో బియ్యం చాలా తక్కువ. ఆ సంచిలో బియ్యం కంటే ఈ సంచిలో బియ్యం చాలా తక్కువ. ఇంగ్లీష్లో చూడండి. The rice in this bag is much less than that in that bag. The rice in this bag is much less than that in that bag. నెక్స్ట్, నేను విద్యార్థిగా ఉన్నప్పుడు ఎక్కువ నడిచేవాడిని. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు ఎక్కువ నడిచేవాడిని. ఇంగ్లీష్లో చూడండి. I would go for long walks when I was a student. I would go for a long walk when I was a student. నెక్స్ట్, అతడిక్కడికి వచ్చినప్పటికీ వాళ్ళను అతను కలుసుకోలేడు. అతనిక్కడికి వచ్చినప్పటికీ వాళ్ళను అతడు కలుసుకోలేడు. ఇంగ్లీష్లో చూడండి. Even if he comes here, he can't meet them. Even if he comes here, he cannot meet them. ఈవెన్ ఇఫ్ ప్లేస్లో దో, ఆల్దో కూడా పెట్టి మాట్లాడవచ్చు. ఓకే, నెక్స్ట్. జాగ్రత్త, అక్కడ పాములు ఉండగలవు. జాగ్రత్త, అక్కడ పాములు ఉండగలవు. ఇంగ్లీష్లో చూడండి. టేక్ కేర్, దేర్ కుడ్ బి స్నేక్స్ దేర్. టేక్ కేర్, దేర్ కుడ్ బి స్నేక్స్ దేర్. నెక్స్ట్, ఉద్యోగం పొందడంలో నాకు అతను సాయం చేశాడు. ఉద్యోగం పొందడంలో నాకు అతను సాయం చేశాడు. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో చూడండి. He helped me get the job. He helped me get the job. నెక్స్ట్, అతను నిన్న నన్ను కలుసుకున్నాడు. అతను నిన్న నన్ను కలుసుకున్నాడు. ఇంగ్లీష్లో He met me yesterday. He met me yesterday. నెక్స్ట్, నేను నిన్ను చంపిస్తాను. నేను నిన్ను చంపిస్తాను. ఇంగ్లీష్లో చూడండి. I will have you killed.
I will have you killed or get you killed. Okay? Next. నేను నీతో చంపిస్తాను. నేను నీతో చంపిస్తాను. ఇంగ్లీష్లో చూడండి. I will make you kill him. I will make you kill him. నేను అతన్ని నీతో చంపిస్తాను అనే సెన్స్ అన్నమాట. నెక్స్ట్. ఆ రోజుల్లో మేము ప్రతి సాయంత్రం 4 క్రమం తప్పకుండా కలుసుకునేవాళ్ళం. ఆ రోజుల్లో మేము ప్రతి సాయంత్రము 4 క్రమం తప్పకుండా కలుసుకునేవాళ్ళం. ఇంగ్లీష్లో చూడండి. Those days we met regularly every evening at 4. Those days we met regularly every evening at 4. ఓకే, చూసారు కదా, మనం ఈ వీడియోలో 30 వాక్యాలు నేర్చుకోవడం జరిగింది. మరలా నెక్స్ట్ వీడియోలో మరికొన్ని వాక్యాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.